హాయ్ హలో వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా టమాటా రైస్ చేసుకున్నామనుకోండి, 2 టమాటాలతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, పొడి పొడిలాడుతూ చాలా సూపర్గా వచ్చింది. దానికోసం కావాల్సిన చూద్దాం. టమాటాలు 2, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, మసాలాలు, అల్లం పేస్ట్ ప్లస్ కొన్ని తాలింపు గింజలు. ఇప్పుడు ఆయిల్ పెట్టి వేడి చేశానండి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది, మసాలా దినుసులు కూడా వేసేసాను, ప్లస్ తాలింపు గింజలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. అల్లము పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. కావాలంటే మీరు ఇంకొకటి ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. నేను ఓన్లీ 1 గ్లాస్ రైసే చేస్తున్నాను. సో టమాటాలు ఫ్రై అయిపోయాయి చూడండి. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం మసాలా, సాల్ట్, సాల్ట్ అయితే నేను ఫస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలంటే ధనియా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. ఈ మసాలాలు కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేద్దాము. చూసారు కదా, టమాటాలో నుంచి ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకుందాము. చూసారా, రైస్ మొత్తం వేసాను. రైస్ ఒక్క 2 మినిట్స్ అలా ఇలా కలుపుకుంటూ ఉందామండి, అందులో ఉన్న వాటర్ వేపరు అంతా పోయేదాకా. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని ఒకవేళ సాల్ట్ మనకి తక్కువ అయితే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. చూసారు కదా, 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు అలా కలుపుతూ, నాకైతే ఉప్పు సరిపోతుందండి. నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వచ్చాక ఆఫ్ చేద్దాము. ఓకే అండి, విజిల్ అయితే వచ్చేసింది. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. సో ఇప్పుడే కలపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. సో చూసారు కదండి, నేనైతే బౌల్లోకి తీసుకున్నాను. ఇలా ఆనియన్స్తోని సర్వ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది. నా వీడియోతో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.